వాళ్ళకి దైవ బలం ఉంది, మంచి చేసే తత్వం ఉంది. కొంతమంది ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి మేము 20 రూపాయలు ఇచ్చి అని చెప్పుకుంటారు. కొంతమంది 100 రూపాయలు ఇచ్చి మేము 10 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు విపిఆర్ వాళ్ళు. లిస్ట్ తీస్తే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఎవరు సరిపోరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే అనేక సేవా కార్యక్రమాలకి రాజకీయాలు చేయకుండా ముందుగానే ఆయన అనేక సేవా కార్యక్రమాలు, వాటర్ ప్లాంట్స్ అయితేవి, హాస్పిటల్స్ అయితేవి, అనాథాశ్రమాలు అయితేవి, అలాగా సేవా కార్యక్రమాల్లో చాలా మంచి వ్యక్తి. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం ఆమెకి. ఒక ఆడబడుసు అని మేము కూడా మహిళలం అని ఆమెకి సపోర్ట్ గా మేము నిలబడాలి, సంతోషంగా ఇయ్యాలనుకుంటున్నాం ఆమెకి. నమస్తే, మీ పేరండి? నా పేరు చైతన్యారెడ్డి. చైతన్యారెడ్డి గారు బాగున్నారా? బాగున్నారా? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది? ఫలితం ఎలాగో ఉంటది అని అడగబడలేదన్నా. ఫలితం ఆమెదే, గెలుపు ఆమెదే. అంతేనా? గెలుపు ఆమెదే. దృఢ సంకల్పం ఏంటి చైతన్యారెడ్డి గారు? దృఢ సంకల్పం అనేది అంటే వాళ్ళకే ఒక సంకల్పం ఉంది. వాళ్ళకి సంకల్పం ఉన్నప్పుడు కింద వాళ్ళకి కూడా దృఢ సంకల్పం ఉన్నట్టే కదా. వాళ్ళకి దైవ బలం ఉంది, మంచి చేసే తత్వం ఉంది. ఆయన ఫ్రీగా విపిఆర్ గారు ఫ్రీగా ఒక స్కూల్ పెట్టి అనాథలకి దగ్గర 250 మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ పెట్టిస్తున్నాడు. ఇది ఈ రోజు వరకు తెలీదు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంతకు ముందు అతను డైరెక్ట్ ఎలక్షన్స్ రానప్పుడు ఎప్పుడు మాట్లాడాల. ఆరోగ్యశ్రీ అన్నది ఉంది కదా గవర్నమెంట్ది, వీళ్ళు గవర్నమెంట్ స్కీమ్ కింద పెట్టారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక ఐడి కార్డు ఉంది హెల్త్ ది, తెలుసా? ఒక ట్రస్ట్ ద్వారా ఎవరికన్నా హార్ట్ బాగాలేకపోతే, మేజర్ కాజెస్ ఉంటే ఫ్రీగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇది చాలా మంది గ్రౌండ్ లెవెల్లో తెలియదు. కొంతమంది ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి మేము 20 రూపాయలు ఇచ్చి అని చెప్పుకుంటారు. కొంతమంది 100 రూపాయలు ఇచ్చి మేము 10 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు విపిఆర్ వాళ్ళు. అది వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు లిస్ట్ తీస్తే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఎవరు సరిపోరు. నాకు తెలిసి ఇది పర్సనల్ గా. ఎందుకంటే నేను చెన్నైలో ఒకప్పుడు జాబ్ చేసినోడిని. చెన్నైలో వీళ్ళ ట్రస్టులు తెలుసు. చెన్నైలో వీళ్ళకి బాగుంది. చెన్నైలో కూడా వీళ్ళకి ట్రస్ట్ ఉన్నాయి. చెన్నైలో కూడా వీళ్ళ ట్రస్ట్ ద్వారా చాలా జరిగాయండి. అవును. అంటే నాకు పర్సనల్ గా తెలిసింది అది. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఒకరి గురించి వీళ్ళటి చేశారని మామూలుగా ఎవరు మాట్లాడుకోవాలే. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఇంకొకటి 1 month బ్యాక్ వరకు వేమిరెడ్డి దంపతులు పుణ్య దంపతులు కొంతమంది మాట్లాడారు. పుణ్య దంపతులు వీళ్ళు నెల్లూరు జిల్లాలో రావడమే అసలు చాలా మంది అదృష్టం అని. వాళ్ళు ఈ రోజు ఏదో నరవంతుకులు ఏదేదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నెల రోజుల్లో ఏమైపోయింది? అది నెల రోజుల్లో ఏమన్నా తిమ్మి బమ్మి ఏమన్నా అయిపోయిందా? పార్టీ మారారు, సిద్ధాంతాలు ఏదో నచ్చుకోవాలి, పార్టీ మారారు. పార్టీ మారినంత మాత్రం నా క్యారెక్టర్లు మారిపోవు కదా. ఎట్లా మారిపోతాయి క్యారెక్టర్లు? ప్రశాంతమ్మ 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ చేసింది. ఢిల్లీ లెవెల్లో టీటీడీ సలహా మండలి. వెంకటేశ్వర స్వామి దగ్గర సేవ చేయాలంటే ఎంత అదృష్టం రావాలి తెలుసా? పాపాలు చేస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకోడు. పాపాలు చేస్తే వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ లో బోర్డు మెంబర్ లో ట్రస్ట్ లో పోరు, పుణ్యాలు చేసుకుంటేనే పోతారు. ఇది ప్రజలకు తెలుసు, అంతో ఇంతో తెలుసు. మనం 4 మాటలు చెప్పేసి మాత్రం నమ్మేస్తారంటే ఎట్లా నమ్మేస్తారు? ఒక మనిషి క్యారెక్టర్ లాగానే ఉంటది. రాజకీయాల్లో ఒక పార్టీలో ఉంటే ఒక విధంగా, ఇంకో పార్టీలో ఉంటే ఒక విధంగా, అట్లాగా ఉంటే ఎవరు నమ్మరు కదా. వాస్తవాలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ వాస్తవాలు ఎప్పటికీ చెప్పేవాడు చెప్తాడు, మాట్లాడేవాళ్ళు మాట్లాడతాడు. సో ఇన్ని మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఆలోచన చేసి చూస్తే ప్రజాసేవే పరమావధిగా భావించేటువంటి వేమిరెడ్డి దంపతులకి విజయం ఖాయమంటారా సార్? ఖచ్చితంగా గెలుస్తారన్న, మీకేం డౌట్ లేదు. మీరు ఇంకా అడగాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు 30,000 మెజారిటీ అనుకుంటున్నా ప్రశాంతమ్మది. విపిఆర్ది 2 అనుకోండి, 2 లక్షల మెజారిటీతో ఇద్దరు ఖచ్చితంగా గెలుస్తారు. ఒకప్పుడు నేను వైసీపీకి పనిచేసిన 2014 ఎలక్షన్ ముందు బెజవాడ గోవర్ధన్ రెడ్డి మా మామ వాళ్ళ ఇంట్లో విడలూరు మండల అధ్యక్షుడు, ఇంతకు ముందు ఒక 20 రోజుల క్రితం మండల అధ్యక్షుడు మా మామ 2014 ఎలక్షన్ ముందు వాళ్ళ ఇంట్లో కూర్చొని మేము పాంప్లెట్లు అంటే వచ్చిన పాంప్లెట్లని చేసి, అప్పుడు జగన్ ఇవి ఫ్యాన్ సింబల్స్ రబ్బర్ స్టాంపులు ఇచ్చాడు. అన్ని ఒక స్టాంపింగ్ వచ్చేవి. ఇంట్లో మేము కూర్చొని కట్ చేసి పంచి తిరిగి అప్పుడు పల్లె నిద్ర చేశాడు ప్రతి ఊర్లో. ఎవరన్నా అప్పుడు ప్రసన్న కుమార్తో పాటు ఎవరు ప్రతి పల్లె నిద్రలో తిరిగి ఆరో ప్రోగ్రాములు చేసింది గోవర్ధన్ రెడ్డి గారు కదా. ఈ రోజు ఉన్న నాయకులు ఏమైనా చేశారా? గోవర్ధన్ రెడ్డి గారే చేశారు. అంత కష్టపడిన వాళ్ళని
పార్టీలోంచి అదే ఏ కారణం, ఒక కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఒక తప్పు చేశాడు ఒక మనిషి, నేను తప్పులు చేస్తున్నా, నేనే అంత బుద్ధిమంతుని అయితే నేను చెప్పను. కాకపోతే నేను తప్పు చేస్తున్నాను అనుమాన కారణాలు జరుగుంటాయి. నేను ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పుకుంటా. అప్పుడు గోవర్ధన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేసావు? డబ్బు తినేసాడా? ఆయన ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశాడు. ఇది మండలం మొత్తం కాదు, నియోజకవర్గం మొత్తం తెలుసు. బెజవాడ గోవర్ధన్ రెడ్డి అని ఆయన ₹1 రాజకీయాల్లో సంపాదించాల. ₹1 రాజకీయం కోసం పెట్టాడు. రాజకీయం కోసం ఎందుకు పెట్టాడు? నీ కోసం పెట్టాడు. బెజవాడ గోవర్ధన్ రెడ్డి వాళ్ళ నాన్న బెజవాడ రామిరెడ్డి తరం నుంచి నల్లపరెడ్డి ఫ్యామిలీతో చేస్తున్నాడు. ఈ రోజు వరకు ఎన్ని ప్రలోభాలు వచ్చినా నాకు తెలుసు పర్సనల్ గా ప్రలోభాలు ఎక్కడి నుంచి ఏమొచ్చాయనేది. ఈ రోజు నేను నల్లపరెడ్డి ఫ్యామిలీని వదిలి రాను గోవర్ధన్ రెడ్డి మా మామ నా ముందు చెప్పాడు స్టేట్మెంట్లు, నాకు తెలుసు కదా. సో అట్లాంటిది ఈ రోజు అధికారంలోకి వచ్చారు, బాగున్నారు. అప్పుడు ఆయన మీకేం అన్యాయం చేయలేదు కదా, మీరు ఆయనకి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. సో ఉద్దేశపూర్వకంగానే జరిగింది. అంటే కొన్ని ఏంటంటే కొందరు పక్కన ఉన్నప్పుడు కొన్ని జరుగుతాయి అంటారు. అంటే కొన్ని పర్సనల్ గా పోను నేను, ఎందుకంటే ఎవరు తత్వం వాళ్ళది, ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల సరే నా చెప్పుడు మాటలు వినిన దాని వల్ల ఈ సిచ్యువేషన్స్ అనేవి వచ్చాయి. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి. గోవర్ధన్ రెడ్డి గారు పక్కకు వచ్చేసారు, తెలుగుదేశం పార్టీకి బాహాటంగా మద్దతు ప్రకటిస్తున్నారు. సో మొత్తానికి మీ విడవలూరు, కొడవలూరు, మొత్తం ఎందుకుపేట, మొత్తం కోవూరులో ఉన్నటువంటి 5 మండలాలు ప్రశాంత్ రెడ్డి గారి విజయంకి బాగా గట్టిగా కృషి చేస్తున్నాయి. ప్రతి మండలంలో ప్రశాంతమ్మకే ఎడ్జ్ ఉంటది. ప్రతి మండలంలో 5 మండలంలో ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం 5 మండలాల్లో ప్రతి మండలంలో ప్రశాంతమ్మకే ఎడ్జ్ ఉంటది. ఎడ్జ్ ప్రతి మండలంలో ఎడ్జ్ ఉందంటే ఇంకా మెజారిటీ గురించే కదా మాట్లాడాలి, గెలుపు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతే కదా. అంతే. సో మొత్తానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గద్దె దిగటం ఖాయం. గద్దె దిగిపోయారు. మా దృష్టిలో అయితే గద్దె దిగిపోయాడు ఆల్రెడీ. కాకపోతే కొన్ని అంటే రాజ్యాంగం కొన్ని ఇచ్చి ఉంటది కదా, పలానా టైం నుంచి పలానా టైంకి ఉండాల్సిందే అని, అట్లాగా ఉన్నారు. మరి విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి విజయసాయి అనివార్య కారణాల వల్ల విజయసాయి రెడ్డి రావాల్సి వచ్చింది. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అనే ఆయన ఎప్పుడు ఎంపీగా వచ్చాడు ప్రజల్లోకి? నేను ఎంపీ అభ్యర్థిని ఎప్పుడు వచ్చాడు? గత 20 రోజుల నుంచి. 20 రోజుల ముందు నుంచి 4.5 సంవత్సరాల నుంచి లేడు కదా ఎంపీ అభ్యర్థిగా. 20 రోజుల ముందు వచ్చే పని అయితే, గెలిచేసే పని అయితే ఇంకా అందరూ వచ్చేసారా? విజయసాయి రెడ్డి మీద విపిఆర్ గారి విజయం ఖాయం, దాంట్లో డౌట్ లేదు. విజయసాయి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఓటమి ఖాయం అయితే ఖచ్చితంగా మెజారిటీలే అంతే. దంపతుల విజయం అయితే ఖాయం, ఖచ్చితంగా ఖాయం. వాళ్ళిద్దరు గెలుస్తారు, వెంకటేశ్వర స్వామిని మళ్ళీ దర్శించుకుంటారు. మళ్ళీ ప్రశాంతమ్మ మొన్న చేసిన ట్రస్ట్ దానికన్నా ఇంకా పై స్థాయిలో ఉంటారు. ఆమెకి వాళ్ళిద్దరికి దైవబలం ఉందండి. ఒకటి చెప్పమంటారా, నా కరెక్ట్ గా ఎన్ని రోజులు అనేది గుర్తులేదు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం షిరిడి నుంచి సాయి పాదాలు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో 1 వీక్ పెట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ దర్శనం ఇచ్చారు వీళ్ళు. మీకు ఐడియా ఉందా? నాకు ఐడియా ఉంది. షిరిడి నుంచి సాయిబాబా పాదాలు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో పెట్టి 1 వీక్ నెల్లూరు జిల్లాలో అందరు ప్రజలకి డైరెక్ట్ దర్శనం ఇచ్చారు. గొప్ప వాళ్ళకి అంటే ఆ మంచి మనసు ఉంటేనే అవకాశాలు దొరుకుతాయి. అవకాశాలు దొరికి అవకాశాలు ఇంకొకరికి ఇవ్వాలంటే కూడా ఇచ్చే వాళ్ళకు మనసు ఉండాలా, ఒక మనసు ఉండాలా. మనుషులు అందరూ ఉంటారు, కాకపోతే ఎందుకు ఇంత డిస్కషన్ పెడుతున్నావు? ఒక మనసు ఉండాలా. షిరిడి పాదాలు తీసుకొచ్చి జిల్లా మొత్తం ఇంతమంది ప్రజలకు దర్శనం ఇచ్చారు వాళ్ళు. నేను అప్పుడే అనుకున్నా వీళ్ళకి దైవబలం ఉంది అని. ఖచ్చితంగా ఆ దైవబలమే రేపు గెలిపిస్తుంది. మీరు కూడా వేమిరెడ్డి దంపతుల విజయం కోసం గట్టిగా పనిచేస్తారు. ఖచ్చితంగా పనిచేస్తున్నాను. ఐటీ జాబ్ పక్కన పెట్టి వచ్చి మరీ పనిచేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు వేగూరు చంద్రారెడ్డి. ప్రజెంట్ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంతకీ మేడం గారు గెలిచే అవకాశం ఉందంటారా? భారీ మెజార్టీ కలుస్తుంది. ప్రశాంత్ రెడ్డి గారు కాదు, ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే అనేక సేవా కార్యక్రమాలకి రాజకీయాలు చేయకుండాను ముందుగానే ఆయన అనేక సేవా కార్యక్రమాలు, వాటర్ ప్లాంట్స్ అయితేవి, హాస్పిటల్స్ అయితేవి, అనాథాశ్రమాలు అయితేవి, అలాగా సేవా కార్యక్రమాల్లో చాలా మంచి వ్యక్తి. ఆయన భారీగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అన్నిట్లో పాల్పంచుకుంటుంది. అలాంటిది ఏం లేదు, భారీ మెజార్టీతో ఆ గెలుపు అందుతుందని నాకు అంచనా. సరే, ఇప్పటి వరకు మీ కోవూరు నియోజకవర్గం నుంచి ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం లేదు. ఒక మహిళకి ఏ విధంగా కూడా ఇంతవరకు ఏ పార్టీ ఇలా
ఒక 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తుపాకుల మునియమ్మ అనే వ్యక్తికి ఒక లేడీకి ఇవ్వగలిగింది. కానీ ఈ ప్రధాన పార్టీలు మామూలుగా టీడీపీ గాని కాంగ్రెస్ గాని ఏది ఒక లేడీకి అవకాశం ಇಲ್ಲ. ఒక లేడీకి ఈ రోజు మంచి అవకాశం ఇచ్చాడు ఆలా చంద్రబాబు నాయుడు గారు. దానికి భారీ మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు అని వాళ్ళ కుటుంబమే వాళ్ళ సేవా కార్యక్రమాలకు పుట్టారు అంతే. అలాంటిది వాళ్ళు ఎందుకు రాజకీయాలకు రావాల్సి వచ్చిందంటే, మనం ముందుకు పోవాలంటే, ఇంకా సేవా కార్యక్రమాల్లో ముందుకు పోవాలంటే మన చాలడం లేదు. రాజకీయం ద్వారా మన ప్రతి ఒక్కరికి, గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందేదానికైతే సేవా కార్యక్రమాలకైతే రాజకీయం వల్ల ఇంకా బాగా చేయొచ్చు అని ఆ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు కూడా ఆయన గుర్తించి పార్టీలోకి తీసుకొని ఆహ్వానించి, ఆయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు వైసీపీలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఎందుకు టీడీపీలోకి రావాల్సి వచ్చింది, చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరాడు. ఆయన సతీమణి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వగలిగారు. దానికని ఫస్ట్ ఏంటంటే, ప్రశాంత్ రెడ్డి గారికి మంచి మనసు ఉంది. ఆమె జనాల్లో అసలు ఎవరు ప్రశాంత్ రెడ్డి గారు అంటే ఏంది, ఎవరు బాబా వాళ్ళు పెద్ద కోటీసులు, వాళ్ళ కాడికి మనం ఎందుకు పోయి ప్రతి మాటని రెస్పాన్స్ గా తీసుకొని, ప్రతి చిన్న పిల్లవాడు కానీ చిన్న పిల్లకాయలు కానీ అందరూ ఏం చెప్పినా వింటుంది. ఆ రెస్పాన్స్ అనేది తీసుకుంటుంది బాగా. ఆమె 100% భారీ మెజార్టీ గెలుస్తుంది. ఆమెకి మేము వైసీపీలో ఉన్నాము. ఫస్ట్ టీడీపీ 2014 నుంచి 2019 టీడీపీలో ఉన్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వైసీపీ పోవాల్సి వచ్చింది. కానీ అక్కడ ఏమనలేకపోయినాము. ఒక 6 నెలలు సైలెంట్ గా ఉన్నాము. మళ్ళీ ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో మేము ఆ పార్టీలో ఆయన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి సమక్షంలో, పెడవలూరులో రామిరెడ్డి విజయభాన్ రెడ్డి మా గురువు గారు, ఆయన సమక్షంలో మేమంతా చేరడం జరిగింది. ఓకే. సో మొత్తానికి కోవూరు నియోజకవర్గ ప్రజా నాడిలో ఎవరైనా సరే ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలన్నటువంటి ఆ తలంపుతో ఉన్నారంటారా మొత్తం ప్రజలు? ఖచ్చితంగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే ప్రజలందరూ ముందుకొచ్చారు. ఒక ఆలోచనతో ఒక మహిళకి ఇచ్చారు. ఎప్పుడు ఈ టికెట్ ఇవ్వలేదు. ఈ రోజు ఏమిరెడ్డి కుటుంబం అంటేనే ఒక సేవా కార్యక్రమాలని ఒక ఆలోచన. అంటే జిల్లా మొత్తం, మన పౌర్ కాన్స్టిట్యున్సీనే కాదు, జిల్లా మొత్తం వాళ్ళు అనేక వాటర్ ప్లాంట్స్ పెట్టున్నారు, ఇన్ని హాస్పిటల్స్, మామూలుగా అనాచారం అంటే వృద్ధాశ్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల ప్రతి ఒక్క చిన్న పిల్లవాడిని అడిగి చెప్తారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే వాళ్ళకి సేవా కార్యక్రమాలకే వాళ్ళు. సో మొత్తానికి కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం ఖాయము. పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎలా విజయం? ప్రభాకర్ రెడ్డి గారు అసలు చెప్పలేదు, భారీ మెజార్టీ గెలుస్తారు, 2 లక్షల మెజార్టీ గెలుస్తారు. ఆయన మీద పోటీ చేసిన విజయసాయి రెడ్డి గురించి చెప్పాల్సి వస్తే, విజయసాయి రెడ్డి గురించి చెప్పాల్సి ఉంటే మాట్లాడైతే ఏం లేదు. విజయసాయి రెడ్డి ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఢిల్లీలో ఉండేవాడు, ఎక్కడ అదేమిటి మా నెల్లూరు స్థానికుడు అని చెప్తున్నాడు. ఆయన ఎవరికి తెలియదా స్థానికుడని? ఎవరు ఇంతవరకు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు స్థానికుడు అంటే అసలు ఎవరికి తెలియదు. ఈ రోజు వచ్చి నేను నెల్లూరు జిల్లా స్థానికుడిని, నాకు ఓట్లేయండి, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను పోటీ చేస్తున్నాను పార్లమెంట్ కి, నాకు ఓట్లేయండి అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరికి కనిపించాడు, ఇప్పుడు కనిపించాడు ఆయన. సో మొత్తానికి ఎంపీ అభ్యర్థిగా కూడా గెలుస్తాడు ప్రభాకర్ రెడ్డి 2 లక్షలు ఖచ్చితంగా, దాని డౌటే లేదు. సో మొత్తానికి వేమిరెడ్డి దంపతుల విజయం ఖాయం. విజయం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం, దాంట్లో డౌటే లేదు. ఓకే సార్. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. గెలుస్తుందా మేడం? గెలుస్తుందా? మీ మద్దతు ఉంటుందా? ఉంది. ఓట్లు వేస్తారు సైకిల్ గుర్తుకి? వేస్తారు. అమ్మా, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇక్కడ? ఈ 5 ఏళ్లలో ఏం జరగలే. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందంటారు. అంతే. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు బాగా చేస్తారంటారు, నిజమేనా? తెలుసా మీకు? తెలుసు, కొద్దిగా తెలుసు, కానీ బాగా చేస్తుంది అని నమ్ముతున్నాం. ఓకే. అంటే ఆమె మాట్లాడుతూ, నేను కోవూరు ఆడపడుచుని, ఖచ్చితంగా మా వాళ్ళందరూ మద్దతు నాకే ఉంటుంది అంటున్నారు. నిజంగా మీరందరూ సపోర్ట్ చేసి ఓట్లు వేస్తారా? మేమందరం సపోర్ట్ చేస్తున్నాం ఆమెకి. ఒక ఆడపడుచు అని మేము కూడా మహిళలమని ఆమెకి సపోర్ట్ గా మేము నిలబడాలి, సంతోషంగా ఇయ్యాలనుకుంటున్నాం ఆమెకి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు భర్త నిలబడతారు, ఆయన కూడా ఓట్లు వేస్తారా? ఆయనకు కూడా వేస్తాం. ఎందువల్ల అంటే మాకు తాగే నీరు బాగా అందరికి సమృద్ధిగా బాగా నడిపించాడు కాబట్టి అది కొంచెం మాకు మనసులో ఉంది. అందుకు ఆయన్ని కూడా మేము గెలిపిస్తాం. అంటే మీకు నీళ్లు ఇచ్చాడమ్మా? వాటర్ ఇచ్చాడు. ప్రతి గ్రామానికి కూడా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, మాకు కూడా తెలుసు. మా ఊరికి కూడా వచ్చాడు, మాకు వాటర్ ఇచ్చాడు.
సో రాజకీయాల్లోకి రాకముందే ఆయన చేశారంటే ఆ. గెలిస్తే ఇంకా మరింత చేస్తారు గెలిస్తే ఇంకా మరింత చేస్తాడు. మొత్తానికి వారిద్దరు వేమిరెడ్డి దంపతులు గెలిపించి తీస్తారా? గెలిపిస్తాం 2 ఓట్లు సైకిల్ గెలిపిస్తాం. ఇంతకు ఏ గుర్తుకేస్తారు? సైకిల్ గుర్తు. ఓకే అమ్మా.